బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అతి భారీ వర్షాలు గోదావరి జిల్లాలో కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులు ఒక చెరువుల మాదిరిగా దర్శనమిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా ఇదే విధంగా హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఒకసారి రహదారి అయితే చూసే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా నీటిమయంగా మారిన పరిస్థితి మాత్రము నెలకొంది. ముఖ్యంగా ఈ భారీ వర్షానికి ఏపీ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరొక 3 రోజులు ఈ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసిందో అదే రోజు నుంచి కూడా గోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం ఈ ఉదయం నుంచి నెలకొంది. దీంతో పల్లపు ప్రాంతాలను కూడా జలమయమైన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ వర్షం అంతకంతా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ముందస్తుగా ఇప్పటికే తెలంగాణకు సంబంధించి స్కూల్కి కూడా సెలవు ఇచ్చినట్లుగా అప్డేట్ అందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో రేపు నుంచి కూడా స్కూళ్ళకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో గోదావరి ప్రాంతానికి నీరు అంతకంతా పెరుగుతూ వస్తున్న పరిస్థితి నెలకొంది. తాండవ జలాశయాలు కావచ్చు, ఏలేరు జలాశయాలు కావచ్చు, వీళ్ళన్నింటినీ కూడా నీరు పెరుగుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పర్యాటక ప్రాంతాలు అంటే నిన్నటి వరకు కూడా ఎండలు భారీగా ఉన్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలను కూడా వెలవలబోతున్నాయి. ఈ వర్షాల అతి భారీ వర్షాల కారణంగా జాలువారే అందాలతో ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలు, తూర్పు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అనేక పర్యాటకాలతో పాటు కాకినాడ ప్రాంతంలో ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు, వాటర్ ఫాల్స్ అన్ని కూడా దారపల్లి వాటర్ ఫాల్స్ కావచ్చు, పాములేరు వాగులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. అయితే చూడడానికి బాగానే ఉంది కదా అని పొరపాటున దిగితే ఇంక అంతే సంగతులను మాదిరిగా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏది ఏమైనా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మాత్రం ప్రస్తుతం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయడం కాదు, రహదారులన్నీ చెరువుల కింద మారిన పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని వీధులపై అయితే దాదాపు 2 అడుగుల మేర నీరు నిలిచిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి గోదావరి జిల్లాలోనే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఈ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. బహుశా ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు విస్తారంగా ఈ భారీ వర్షాలు కురుస్తాయని అధికార యంత్రాంగం తెలియజేసింది. అదేవిధంగా ముందు కురిసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. తొలి రోజు అయితే మాత్రం అది భారీ వర్షం కురుస్తున్న పరిస్థితులు గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వరి పనులకు సంబంధించి కొన్ని చోట్ల నారు వేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. వరి నాట్లు వేశారు, అవన్నీ కూడా చెరువును తలపిస్తున్న మాదిరిగా వరి పొలాలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రహదారులన్నీ పొంగి పొరులుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. స్కూల్ అంటే ముఖ్యంగా స్కూల్కి వెళ్లే విద్యార్థులు కూడా వర్షం దాడికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కలెక్టర్ ఇప్పటికే జిల్లా యంత్రాంగం, అధికార యంత్రాంగం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని కూడా కలెక్టర్లు ప్రత్యేక ఆదేశాలు ఏపీ వ్యాప్తంగా ఏదైతే కొన్ని జోన్లు, ఆరెంజ్ జోన్లు చేశారో ఆ ప్రాంతాల్లో కలెక్టర్లు కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. అన్ని వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి గోదావరి జిల్లాలో ఈ ముఖ్యంగా గోదావరికి కూడా నీరు పెరుగుతూ వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా రైతులు పంట పొలాల్లో ఉండకూడదని ఇప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే అత్యధికంగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పశువులు, కాపర్లు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు. ఈ భయంకర వర్షాలు అంటే కుండపోత వర్షాలను కూడా చెప్పుకోవచ్చు. భారీగా ఒక వడగలు కనిపించట్లేదు, కానీ ఆ స్థాయిలో చినుకులు పెద్దవి పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితులకు ఉంది. ముఖ్యంగా ఈ పంట పొలాలకు వెళ్ళే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వేటకి వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రస్తుతం ఏపీకి సంబంధించి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో తొలి రోజు అయితే మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి నెలకొంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఏపీ వ్యాప్తంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.